బొప్పాయి వేలకు వెరీ డేంజర్. దూరంగా ఉంటేనే మీ ఆరోగ్యానికి సేఫ్ అంటున్న వైద్య నిపుణులు. బొప్పాయి పండు తినేందుకు ఎంతో రుచికరంగా ఉండటమే కాదు, అనేక పోషకాలతో సమృద్ధిగా అనేది ఉంటుంది. అంతేకాదు ప్రతి సీజన్లోనూ దొరుకుతూ ఉంటుంది కూడా. పైగా దీన్ని చాలామంది ఇష్టంగా తింటారు. సాధారణంగా ఇది ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. కాబట్టి వాళ్ళు ఇష్టం లేకపోయినా తినేందుకు ఇంపార్టెంట్ అనేది ఇస్తారు. అలా కానీ బొప్పాయి తినకూడదు అని దానివల్ల కొంతమందికి హాని కలుగుతుందని వైద్య నిపుణులు అయితే చెప్పడం జరిగింది. బొప్పాయిని ఏ వ్యక్తులు తినకూడదు, ఎందుకు తినకూడదో ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం. బొప్పాయి పండులో ఉన్న పోషకాలు మరే ఫ్రూట్లో కూడా లేవంటారు. అయితే కుదిరినప్పుడల్లా బొప్పాయి పండుని తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అనేవి చేకూరుతాయంట. బొప్పాయి పండును గుజ్జుగా చేసి చిన్నపిల్లలకు తినిపిస్తే చాలా మంచిదంటున్నారు నిపుణులు. అలాగే గర్భిణీ స్త్రీలు బొప్పాయి అయితే తినకూడదు, ఎందుకంటే దానిలో వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపే కొన్ని అంశాలనే ఉంటాయి. పచ్చి బొప్పాయిలో గర్భస్రావం కలిగించే పదార్థం అనేది ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఒకవేళ తినాలనుకుంటే పండిన బొప్పాయిని మాత్రమే తినవాలి. ఇది వారి అవసరమైన పోషకాలను అనేది అందిస్తుంది. మ్యాక్సిమం తినకపోవడమే మంచిది గర్భిణీ స్త్రీలు అనేవారు మాత్రం. అలాగే ఇంకా జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా బొప్పాయి తినకుండా ఉండాలని అంటున్నారు. బొప్పాయి కొంతమందిలో కడుపులో సికాకు లేదా గ్యాస్ కలిగించే కొన్ని అంశాలు అనేది విడుదల చేస్తుందంట. దీంతోపాటు బొప్పాయిని అధికంగా తీసుకోవడం వల్ల విరేచనాలు లేదా వాంతులు వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి అలాంటి వారు జీర్ణ సమస్యలు ఉన్నంత వారు దీన్ని తీసుకోకపోవడం చాలా మంచిదన్నమాట. అలాగే మధుమేహ రోగులు కూడా బొప్పాయిని తినకూడదని అంటున్నారు. ఎందుకంటే వీళ్ళ రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి ఆల్రెడీ ఎక్కువే ఉన్నాయి. కాబట్టి ఇది తింటే ఇంకా మరికొంత పెరిగిపోయే అవకాశాలు అనేవి ఉంటాయి. దీంతోపాటు బొప్పాయిలో సహజమైన తీపి కూడా ఉంటుంది. కాబట్టి ఇది మధుమేహ రోగులకు అనేది హానికరమని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఒక వ్యక్తి మధుమేహానికి చికిత్స పొందుతుంటే అతని ఆరోగ్యంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండకుండా వైద్యుని సంప్రదించిన తర్వాత మాత్రమే ఒకవేళ తినవచ్చు. అలాగే కొంతమంది బొప్పాయి అలర్జీ కూడా ఉంటుంది. ఇది దురద, దద్దుర్లు లేదా శ్వాస సమస్యలు అనేది కలిగించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారు కూడా బొప్పాయి తినకూడదు, ఎందుకంటే దాని వినియోగం వారి గుండెను అనేది ప్రభావితం చేస్తుందంట. దీంతోపాటు బొప్పాయిలో ఉండే కొన్ని అంశాలు అధిక రక్తపోటు లేదా ఇతర గుండె సమస్యలను కూడా పెంచుతుందని వైద్య నిపుణులు అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, బొప్పాయి తినాలనుకుంటే ఎవరికైనా ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వైద్య నిపుణుల సలహా తీసుకొని మాత్రమే తినండి అని అంటున్నారు మన వైద్య శాస్త్రం వారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.